ఈ వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే మీ కుటుంబానికి చాలా ఉపయోగపడే వీడియో. ఈ మధ్య మా చుట్టాలబ్బాయి చిన్న కంపెనీలో పనిచేస్తాడు. సడెన్‌గా చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత హైదరాబాద్‌లో ఇల్లు కట్టడానికి ఊళ్ళో ఉన్న పొలం అమ్మేశాడు. రైతు బంధు రాదు. ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. భార్య వంటింట్లోనే లేకపోతే హౌస్ వైఫ్‌గానే సెటిల్ అయిపోయింది. తనకు పెద్దగా బయట పరిజ్ఞానం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు కూడా ఉన్నాయి. పిల్లలు ఇంకా చదువుతూ ఉన్నారు. చాలా ఆర్థిక ఇబ్బందులు. ఎలా మరి? చూడండి, దయచేసి చెప్తున్నాను, చిన్నదో పెద్దదో రూ. 20 రూ. 400 ఏదో ఒక ఇన్సూరెన్స్ చేసుకోండి. ఏదో ఒక కంపెనీలో దయచేసి ఇన్సూరెన్స్ చేసుకోండి. ఆర్థికంగా కనీసం కుటుంబాన్ని నిలదొక్కుకోనివ్వండి. మనందరం కూడా చదువుకున్న వాళ్ళం కదా! ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సంఘటనలు చూసిన ప్రతిసారి బాధ అనిపిస్తా ఉంటది. అరే, వీళ్ళకి కనీసం ఇన్ని సార్లు మనం గుర్తు చేస్తున్నాం, ఇన్ని సార్లు స్టేటస్ పెడుతున్నాం, ఇన్ని సార్లు వీడియోలు చేస్తున్నాం. ఒక రూ. 20 పథకం చేసుకుంటే సరిపోద్ది. రూ. 400 పథకం చేసుకుంటే సరిపోద్ది. బోలెడంత ఇన్సూరెన్స్ వస్తది. ఒక కుటుంబం మనం లేనప్పుడు మన కుటుంబం ఆర్థికంగా వెనుకబడితే చాలా వెనుకబడిపోతారు. పిల్లల చదువులు అవ్వవు, ఖర్చులకు ఉండవు, ఎంత ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. దయచేసి ఆలోచించండి. మాకేదో ఇన్సూరెన్స్ చేసి మాకేం చేయమని కూడా అడగట్లేదు. మీ కుటుంబం కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, పిల్లల చదువుల కోసం, భవిష్యత్తు అవసరాల కోసం ఏదో ఒక చిన్న ఇన్సూరెన్స్ అయినా చేసుకోండి. దయచేసి చేసుకోండి. మీకేదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి.